ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు హోటల్ 1977 అమ్మమ్మ రుచులు హైజీనిక్ హెల్దీ డెలీషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి. For franchise contact 89589 58999 50989 హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు. సో సబితా ఇంద్రారెడ్డి గారు నమస్తే. నమస్తే మా. ఇన్ని సంవత్సరాల్లో లేవని నోరు ఒక్కసారిగా మొన్న అసెంబ్లీలో కన్నీరు కారుస్తూ లేచి ప్రజాపక్షాన అండ్ మీ పక్షాన కూడా పోరాడే స్థాయికి సబితా ఇంద్రారెడ్డి అమ్మ వచ్చేసారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ముంచారు అని ఒక వర్డ్ అనేసరికి వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఏం ముంచాం అసలు? ఒక అక్కగా ఆస్వాదించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఒక్కసారి గుండె గాయమైతేనే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయండి, ఊరికే రావు. అక్క నా వైపు ఉంటే బాగుండే అని తెలియని ఒక బాధ ప్రేమ కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో. నాకు తమ్ముడికి ఏమైనా గొడవ ఉంటే ఇంట్లో చూసుకుంటాం. అంటే ఏదో ఒక రకంగా ఆడబిడ్డలను అవమానించాలనే ప్రయత్నం మొన్న అసెంబ్లీలో జరిగింది అనేది వాస్తవం. ఇదే చేవెళ్ళ అక్క కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా హోమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా నాకు కూడా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కదా పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు మాలంటోళ్ళని ఇబ్బంది పెట్టారు కదా, మాకు సంబంధం లేకపోయినా. అవమానం వల్లే మీరు పార్టీ మారారు. నా ఇంటికి వచ్చి నన్ను తోసేసినట్టు చేశారేంటి? బట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భరోసా అంటే ఏం చెప్తారు ఆ టైంలో? భగవంతుడు ఇందిరారెడ్డి అనే డోర్ క్లోజ్ చేశాడు, రాజశేఖర రెడ్డి అనే డోర్ ఓపెన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మరొక్కసారి చీకటి అయిపోయింది నాకు. అంతమంది మహిళా లీడర్లు ఉండగా ఎందుకు మీరు చేవెళ్ళ చెల్లెమ్మ అని ఒక పేరు పెట్టి ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? సబితమ్మని చూడగానే విమలమ్మని చూసినట్టు అనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, తప్పుగా కూడా అనుకోవద్దు. తెలియని బాగా మారుమూల విలేజెస్లో కూడా ఇప్పుడు భర్త పోయినా కానీ బొట్టు అన్నీ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లోనే నేను పెట్టుకోకూడదని ఎందుకు అనిపించింది? అంటే దాని ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. చిన్న వయసు అమ్మాయి బొట్టు పెట్టాలా వద్దా అని అడుగుతున్నారు వదినమ్మ వాళ్ళని. అడిగితేను వాడే పోయిన తర్వాత బొట్టు ఇంపార్టెంటా అన్నారు. బట్ ఆ కుటుంబంలో అంత స్థానం ఇచ్చారు కదా మీకు. ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అత్త అన్న ఒక బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్య? మా కుటుంబంలో మీకు ఉంటుంది అక్క అన్నాడు. ఎందుకు మరి అహంకారం ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అనేది బయట ఎక్కువ ప్రచారం జరిగిందంటే ఏం నేను ఏమంటాను? కేటీఆర్ గారు ఏదైనా మాట్లాడితే అహంకారం అంటున్నారు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లుంది? పార్టీ మారుతున్నారు ఏమన్నా మీరు? ఆలోచనే లేదు. అండ్ ఈ మధ్య కవిత గారి ఆరోగ్యం కూడా క్షీణించిందని ఒక 2-3 టైమ్స్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు అన్నారు. ఒక రకంగా పొలిటికల్గా అంతకన్నా పెద్ద పెద్ద స్కామ్స్ ఎన్ని జరిగినాయి తెలీదా? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు. సో సబితా ఇంద్రారెడ్డి గారు నమస్తే. నమస్తే మా. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ తొనకొని కుండ అంటారు చూసారా, అలానే ఉన్నారు. మీరు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు. ఇది చాలా చాలా కష్టం. అలాంటిది ఇన్ని సంవత్సరాల్లో లేవని నోరు ఒక్కసారిగా మొన్న అసెంబ్లీలో కన్నీరు కారుస్తూ. ఎందుకంటే 45 సంవత్సరాల ప్రయాణం అది. ఇందిరారెడ్డి గారు స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుండి పాలిటిక్స్లో ఎంటర్ అయిపోయి, ఈవెన్ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన చేవెళ్ళ పోయి హాలిడే వచ్చిందంటే చాలు చేవెళ్ళ వెళ్ళి అప్లికేషన్స్ రాయడం అట్లా హెల్ప్ చేసేవాడు పేదవాళ్ళకి. ఎక్కడన్నా కాలేజ్లలో స్కాలర్షిప్స్ ఇష్యూ ఉందంటే ఫస్ట్ ఇందిరారెడ్డి గారు పరిగెత్తేవాళ్ళు లా కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే. సో ఆ రోజు నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు మా నిరంతర ప్రయాణం అట్లా జరుగుతూనే ఉంది, పదవిలో ఉన్నా లేకున్నా. అప్పుడప్పుడు అనేదాన్ని మా వారితో, ఏదో పోయిన జన్మలో ఏదో పాపం చేస్తే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అందరికీ దండాలు పెడతారు ఊరికే అని మాట్లాడుతుంటే టీచ్ చేస్తుందని మా వారిని. కానీ అప్పుడు మా వారు ఒకటే అనేవారు, నీకు అర్థం కాదులే ఇందులో ఉన్న తృప్తి ఏంటనేది, ఎంతో అదృష్టం చేస్తే కానీ ఇలాంటి సర్వీస్ ఇవ్వలేము మనం అని చెప్పేవాడు. తర్వాత అర్థమైంది నాకు కూడా. తర్వాత నిజంగానే కదా, ఎంతో అదృష్టం చేస్తే కానీ 10 మందికి సాయం చేసే అదృష్టం మాకు రాదు అనే ఆలోచన తర్వాత వచ్చింది. మొన్న ఒక్కసారి రియాక్ట్ కావడానికి రీజన్ ఏంటంటే, మీరు అన్నారు నేను ఎవరిని అనవసరంగా హర్ట్ చేయను, నేను బాధపడ్డా కూడా హార్ష్ ఒక మాట అనడానికి కూడా ఇష్టపడను. నేను నా వీక్నెస్ ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెడితే నేనే బాధపడతాను. ముఖ్యమంత్రి గారి లెవెల్లో అంటే బయట మస్తు విమర్శలు చేస్తుంటారు పొలిటికల్గా, మైక్ పట్టుకున్నప్పుడు లేకపోతే నలుగురు మధ్యలోనో నిందలు వేయాలని ప్రయత్నం చేస్తారు, బురద జల్లాలని ప్రయత్నం చేస్తారు, ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. వాటిని ధీటుగా సమాధానం చెప్పగలుగుతాం. ప్రజలకు మేమేంటో తెలుసు కాబట్టి ప్రజలు న్యాయ నిర్ణేతలు, అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు రాజకీయాలలో. సో అక్కడ సమాధానం చెప్పగలుగుతాం. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి
ముంచారు అని ఒక వర్డ్ అనేసరికి అక్కలు అన్నాడు, ముంచాడు అన్నాడు. అక్కలు అంటే మీ ప్రాణం పేరు ఇస్తారు. ఎత్తారా? పేరు ఎత్తకపోయినా ఎన్నుకున్న అక్కలు అంటే ఎవరండి? ఉమ్. కేటీఆర్ గారు మీ ఎన్నుకున్న అక్కలు ఇక్కడ ముంచిండ్రు, మిమ్మల్ని కూడా ముంచుతారు, మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడారు. అది ఒక్క క్షణంలో ముంచారనే వర్డ్ నాకు నచ్చలేదు. ఏం ముంచాం అసలు? కాబట్టి అంత రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఉమ్. ఎందుకంటే అక్కలు అనుకుంటూనే మమ్మల్ని ముంచారన్నావు కదా, అక్కల మెంటాలిటీ ఏముంటుంది? మేము కష్టపడ్డా, మేము నష్టపోయినా మమ్మల్ని నమ్ముకున్న మా అన్నతమ్ములు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఉమ్. అది మన భారతీయ సంస్కృతి. అట్లాంటిది ఆ వర్డ్ అనేసరికి కొంచెం నేను కూడా రియాక్ట్ అయ్యాను. సరే, అది మాట్లాడి అంతకే వదిలేస్తే అయిపోయేది. అసలు అవసరం లేని ఇష్యూ అది. కేటీఆర్ గారు మాట్లాడుతుంటే సడన్గా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేసరికి అసలు మేము ఆ ఫ్లో కూడా ఫాలో అవుతలేము. కేటీఆర్ గారు మాట్లాడుతుంది ఏదో మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సడన్గా మాట అనేసరికి ఒక్కసారి నేను కూడా ఎక్కడ ముంచాం నిన్ను అని అడగడంలో కొంచెం ఆ రోజు కూడా నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్ అరుస్తూ ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ టైం కదా మీ లైఫ్లో అంత పెద్దగా మాట్లాడటం? ఎగ్జాక్ట్లీ గట్టిగా అంటే అంత హట్ అయినాను. అంటే గుండెకి తగిలింది. ముంచారనే వర్డ్ నేను ఒక అబద్ధం చెప్పడానికి ఇష్టపడను. నిజానికైతే నేను మా నియోజకవర్గంలో కూడా ఒక మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ట్రై చేస్తుంటాను. ఒకవేళ కాకపోతే కాదని చెప్పేస్తాను. ఇది నాతో కాదు, చేయలేను, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇట్లా చెప్తాను తప్పిస్తే అబద్ధాలు చెప్పడం అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటిది ముంచారనేసరికి కొంచెం తగిలింది గుండెకి. కాబట్టి రియాక్ట్ అయ్యింది అనుకుంటాను. అది ఒక్కసారి గుండెకి గాయమైతేనే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయండి, ఊరికే రావు. నటిద్దామంటే కూడా రావు. పొరపాటున నటించడానికి ట్రై చేద్దామన్నా గొంతు అట్లా ఇది కాదు, కళ్ళకెళ్ళి నీళ్లు రావు. బట్ నాకు అంత తగిలింది ఇమీడియట్గా. కాబట్టి నా గుండెకి ఆ విధంగా తగిలింది కాబట్టి గొంతు ఆ విధంగా ఇది అయిపోయింది. ఏం మోసం చేశానని ఒక వర్డ్ నన్ను హర్ట్ చేసింది. సరే, అది అడుగుతూనే ఉన్నా బట్టి గారు లేసి ఇంకా ఇదిగా మాట్లాడారు. అది ఇంకా బాధ అనిపించింది. ఏ మొహం పెట్టుకొని వచ్చారు మీరు, మమ్మల్ని మోసం చేశారు, మీ వల్లనే నా పదవి పోయింది, ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు మైక్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు మీరేమో పెద్ద మనుషులుగా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు మైక్ యూజ్ చేసుకుంటుంది. మరి నా వాయిస్ ఎక్కడ పోవాలి? అసెంబ్లీలో ఒకసారి పేరు తీసుకుంటే ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. బట్ 3 రోజులు ట్రై చేసిన ఇవ్వలే కదా, 3 days ట్రై చేసిన ఇవ్వలే. బట్టి గారు అన్నారు నేను ఒక్కదాన్ని పోవడం వల్లనే ఆయన పదవి పోయింది అన్నారు. నేను పార్టీ మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. ఇంటర్నల్గా నేను ఒక్కరోజు మాట్లాడలేదు, పార్టీ గురించి మాట్లాడలే, మిమ్మల్ని గురించి మాట్లాడలే, నాకు జరిగిన దాని గురించి కూడా మాట్లాడలే. ఎప్పుడైతే నాకు ఆత్మాభిమానం దెబ్బతిన్నది అనుకున్నానో నేను అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. నేను అవతల పార్టీకి యువతల పార్టీ కూడా పోవాలనుకోవాలి. ఒక్క క్షణం అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోవాలనుకున్నాను. బట్టి గారు అన్నారు అసలు మీకు మా పార్టీ 10 సంవత్సరాలు నీకు మంత్రి పదవి ఇచ్చిందని అన్నారు. కానీ ఒకసారి నా చరిత్ర కూడా చూసుకోవాలి కదా. ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుండి మొదలు పెడితే, ఇందిరారెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో ప్రయాణం చేసినప్పటి నుండి, హోమ్ మినిస్టర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇటు వస్తే హోమ్ మినిస్టర్ ఉంటుంది అని చెప్పినా కూడా నాకు హోమ్ మినిస్టర్ అక్కర్లేదు, నేను ఎన్టీ రామారావుతోనే ఉంటాను అని చెప్పి అట్లాగే స్టాండ్ అయ్యి ఉన్నారు. అవును. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా లక్ష్మీపార్వతితో ఉండి తనను అక్కడ పాతపట్నంలో గెలిపించడానికి ఏ విధంగా కృషి చేశారనేది రాష్ట్రం అంతా తెలుసు. తర్వాత తెలంగాణలో వచ్చినప్పుడు ఆ పార్టీ ప్రభావం లేనప్పుడు మరి డెఫినెట్గా నేను ప్రజల మధ్యలోనే ఉండాలి అనుకుంటున్నప్పుడు అప్పుడప్పుడే తెలంగాణ వాదం అంటే మరుగున పడ్డ వాదం తట్టి లేపినట్టు మా వారు ఒక్కసారి తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ అలాంటి సందర్భంలో పార్టీ పెట్టుకోవడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పిలుపు మీద కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన 8 నెలలకే మా వారు చనిపోయారు. అవును. సో ఆ టైంలో నా మీద కూడా చాలా ఒత్తిళ్ళు ఉండే, తెలుగుదేశంలోకి రమ్మని, మంత్రి పదవి ఇస్తామని ఎంతోమంది వచ్చి ఇన్వైట్ చేసిన సందర్భం కూడా చాలామందికి, జిల్లాలందరికీ తెలుసు, రాష్ట్రంలో తెలుసు. కానీ నేను అట్లా వెళ్ళలేదే. మా వారు ఉన్న దాంట్లోనే ఉండాలనుకున్నాను. ఉన్నప్పుడు రైట్ 4 సంవత్సరాలు ఉన్నాం, ఆ పొజిషన్లో ఉన్నాం, రాజకీయాలు నేర్చుకున్నాం. అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చాను. మైక్ ఫియర్, స్టేజ్ ఫియర్ అవన్నీ కూడా అధిగమించి నిలదొక్కునే ప్రయత్నం చేశాను. అర్ధరాత్రి ఎవరైనా కష్టం ఉందామంటే పరిగెత్తే ప్రయత్నం చేశాను. అంటే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం. ఇందిరారెడ్డి గారి పేరు అట్లా ఉండాలనే తాపత్రయం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు 2004లో అవకాశం ఇచ్చారు, మంత్రిగా పాదయాత్ర చేసే అవకాశం ఇచ్చారు. చెవెళ్ళ చెల్లెమ్మ అని నోరార పిలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఆ చెల్లెమ్మగానే అన్నోన్నర రోజులు మనసు పెట్టి పార్టీని ఇల్లులాగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం నా జిల్లాలో చేశాను. పార్టీలో ముఖ్యంగా మీకున్న ప్రాముఖ్యత, మీకున్న ఇది ఎవరికి లేదు. సబితా ఇంద్రారెడ్డి గారు అంటే ఒక సపరేట్ ఇది. థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొదట్లో నాకు మా వారు చనిపోయినప్పుడు నా దగ్గరికి కౌకుంట్లో మా ఊరికి వచ్చారన్న.
వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఏం మాట్లాడలేదు. నన్ను చూడగానే అమ్మ నాతో ప్రయాణం చేయి, ఇందిర నాకు రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు, నాకు కుడి భుజం విరిగిపోయినట్టే ఉంది, అట్లా ఉండేవాడు, నువ్వు నాతో రామ్మా, ఒక చెల్లెల్లాగా చూసుకుంటాను, రాజకీయాలు పక్కన పెట్టు అన్నాడు. ఆ ఒక్క వర్డ్తోనే అన్నతో ప్రయాణం చేశాను. అలాగే చూసుకున్నాడు కూడా, రాజకీయాలకు తావు లేకుండా చెల్లెల్లాగానే చూసుకున్నాడు. రాజకీయంగా ఆ విధంగా ఎదగడానికి నాకు రాజశేఖర రెడ్డి అని ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆప్యాయత, ఆయన ఇచ్చిన సపోర్ట్. ఎస్పెషల్లీ మొన్న సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు తెలియని ఒక బాధ, ప్రేమ, అక్క నా వైపు ఉంటే బాగుండే అనే ఒక అదైతే కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో. ఎంత మాట్లాడినా కానీ అది కనిపిస్తుంది అనేది మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమైపోయింది. అక్క నన్ను పిలిచింది, ఆహ్వానించింది, చేవల నుంచి పోటీ చేయమంది, మల్కాజ్గిరి నుంచి చేయమని చెప్పింది, కానీ అక్క చివరికి నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఒక బాధ ఎక్కువగా ఉంది. అంటే అంటే ఈరోజు పర్సనల్గా జరిగిందని బయట పెట్టింది కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అన్న ఆ ప్రేమ ఎక్కడో తెలియని సబితమ్మ మీద ఉన్న ప్రేమ అయితే కనపడింది మాకు. మీకేం అర్థమైంది అసలుకి? దగ్గరగా ఉండి చూశారు కాబట్టి. వద్దండి, లోపలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే రైట్ రమ్మన్నాను, మనస్ఫూర్తిగా పిలిచాను, మనస్ఫూర్తినే సపోర్ట్ చేయాలనుకున్నాం. తమ్ముడు అనే ప్రేమ ఉంది కదా, డెఫినెట్గా ఉంటుంది కదా. అక్క తమ్ముడు గొడవ ఉంటే ఇంట్లో చూసుకోవాలి. నేను ఏమంటానంటే, నాకు తమ్ముడికి ఏమైనా గొడవ ఉంటే ఇంట్లో చూసుకుంటాం. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి, నేను ఒక ఎమ్మెల్యేని, ప్రతిపక్షంలోనే ఎమ్మెల్యేని. అసెంబ్లీలో అంతవరకే ఉండాలి తప్పిస్తే అక్క తమ్ముడి గొడవలు అక్కడ ఉండవు కదా. మమ్మల్ని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకవేళ నిజంగానే అక్క పొరపాటు చేసినా కడుపులో పెట్టి కాపాడుకోవాలి అక్క చెల్లెలని అనుకుంటారు. అట్లాంటిది ఆ మాట అనేసరికి పోనీ మొదటి రోజు అన్నాడు, వదిలేసాము, బాధపడ్డాము, బాధ అనిపించింది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాధపడ్డాను, చాలా బాధ అనిపించింది. కానీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ రిప్లై ఇస్తున్నప్పుడు కూడా మాకేమో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. నెక్స్ట్ డే సెకండ్ డే 4.5 hours నిల్చున్నాం మేము. వాళ్ళు మిగతా ఎమ్మెల్యేస్, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్లో వదిలేసిన, నేను, సునీత, కోవాలక్ష్మి గారు ముగ్గురం 4.5 గంటలు నిల్చున్నాం. 4.5 గంటలు నిల్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా మంత్రులు ఎవరైనా ఒక్క మాటన ఇంతసేపు ఎందుకు నిల్చుంటారమ్మా, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు కూర్చోండి అని, అక్బర్ గారు ఫైట్ చేశారు, ఆమెకు మైక్ ఇవ్వాల్సిందే, మీరు మైక్ తీసుకున్న తన పేరు తీశారు కాబట్టి మైక్ ఇవ్వాలి అని అక్బర్ గారు చాలా గట్టిగా ప్రభుత్వాన్ని అడిగారు, స్పీకర్ గారిని అడిగారు. థ్యాంక్స్ టు అక్బర్ ఆల్సో, ఎందుకంటే గట్టిగా మమ్మల్ని ఇవ్వాల్సిందే మీరు మైక్ అన్నారు. అయినా మైక్ ఇవ్వకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చుకుంటూ మళ్ళీ అదే వర్డ్ మళ్ళీ నొక్కి ఒక్క నుంచి చెప్పారు. ఒక అక్కని నమ్ముకుంటే నన్ను బజార్లో వదిలేసింది, ఒక అక్కని నమ్ముకుంటే నా మీద కేసులు పెట్టించింది, తన మీద కేసులు తీసేసుకుంది, తను చైర్మన్ అయిపోయిందని మళ్ళీ నిందేసేసాడు. ఒక ముఖ్యమంత్రి గారు హోదాలో ఉండి ముఖ్యమంత్రి అనుకుంటే కోర్టులో ఉన్న కేసులు తీయగలుగుతామా మనం? ఎట్లా తీయగలుగుతామండి? సో అదొకటి. బజార్లో నిలబెట్టాడు అన్నారు. బజార్లో ఎక్కడ నిలబెట్టలేము, మా తమ్ముడిని ఇంద్రభవనంలో కూర్చోబెట్టినాం. ఇప్పుడు ఒక పెద్ద కుటుంబాన్ని అప్పచెప్పాను. కానీ మళ్ళీ అదే మాట్లాడారు. మళ్ళీ మాకు మాట్లాడే అవకాశం లేకుండా మళ్ళీ మాట్లాడొద్దు కదా, అసెంబ్లీలోనే మాట్లాడొద్దు. ఓకే, మొదటి రోజు ఏదో ఎమోషనల్ అయినాం అనుకోండి, సెకండ్ డే మళ్ళీ ఎందుకు దాన్ని కంటిన్యూ చేయాలి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేవేళ్ల చెల్లెమ్మగా, హోంమంత్రిగా, భారతదేశంలోనే మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అంటే సబితా ఇంద్రారెడ్డి గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈరోజు ఇదే చేవేళ్ళ అక్క కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా హోమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాళ్ళు. గెలిచిన తర్వాత ఆమె మళ్ళీ ఆహ్వానించారు, రండి మంత్రి స్థానం ఇస్తాము, మీరుంటే బాగుంటుంది. కోర్ కాంగ్రెస్ అంటేనే సబితా ఇంద్రారెడ్డి. అలాంటి సబితా ఇంద్రారెడ్డి లేకపోతే ఆ బాధ అనేది ఆ పార్టీలో ఉన్నమాట వాస్తవం కాదా? మీరు ఒకటి చెప్పాలి రోషన్ మీకు అందరికి, ఎందుకంటే చాలామంది ఇదే అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ సబితమ్మ ఫ్యామిలీకి చాలా చేసిందనే ఫీలింగ్ మీరు మాట్లాడుతూ ఉంటారు బయట. డెఫినెట్గా హోమ్ మినిస్టర్ అనేసరికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చారు కాబట్టి ఆ డిస్కషన్ అటు పోతూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఇందిరారెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంతమంది ఆ రోజు పార్టీలో, జిల్లాల పార్టీ ఏం లేదు, మీరు ఎట్లా ఉంటారు, ఇందిరారెడ్డి అంటే ఏదో నడిపించారు, మీరు నడిపించలేరు అనే లెవెల్ అన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. 2004 to 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అందుకే చెప్పిన ప్రతి అడుగులో, ప్రతి దాంట్లో, ప్రతి ఒక్క దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు నాతో. నేనే కాదు, 2004 to 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం అలాంటిది. ఎంతమంది మహిళల్ని రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. నేను ఒక్కదానే కాదు, సునీతను, సురేఖను, డికే అరుణ గారు, గీతక్క, అరుణక్క, చాలామంది లేడీస్ని
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. జిల్లాని లీడ్ చేసే స్థాయిలో మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అందులో రంగారెడ్డి జిల్లాని నాకు లీడ్ చేసే ధైర్యాన్ని ఇచ్చారంటే అది ఆషామాషి ఏం కాదు. కానీ 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా నాకు కూడా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కదా పార్టీలో. ఒక రకంగా కిరణ్ అన్న మాకు బాగానే సపోర్ట్ చేశాడు, కిరణ్ అన్న ఉన్న రోజులు కూడా సపోర్ట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు మాలాంటోళ్ళని ఇబ్బంది పెట్టారు కదా. మాకు సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలంటే డెఫినెట్గా మాలాంటోళ్ళని ఎవరినో కానీ బలి చేయాలని మా భుజం మీద తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఇప్పుడు పార్టీ నాకు ఏం చేసింది, 2009 నుండి 2014 వరకు చూసుకుంటే 4 సిబిఐ కేసులు నా మీద. ఒక్కరోజు నేను పార్టీ గురించి అగ్నిస్ట్గా మాట్లాడలేదు. నా పార్టీ నాకు ఎట్లా అన్యాయం చేస్తుంది, చాలా 4 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రతి కేసులో మమ్మల్ని ఎవరినొకరిని చూపించాలి. కొన్ని కేసులలో నన్ను, కొన్ని కేసులలో ధర్మన ప్రసాద్ని, కొన్ని కేసులలో మోపిదేవి వెంకటరమణని, ఇట్లా మమ్మల్నే పెట్టేశారు. అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆ రోజు దగ్గర ఉన్నారో వాళ్ళని కొట్టేశారు, ప్రయత్నం చేశారు. సో ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదా నేను? 10 సంవత్సరాలు మంత్రి పదవి కాదు, నేను 9 సంవత్సరాలే చేశాను కాంగ్రెస్ పార్టీలో. 1 సంవత్సరం ముందు రాజీనామా చేయమంటే చేశాం కదా. ఒక్క మాట మాట్లాడానా ఎందుకు రాజీనామా చేయాలని? మాట్లాడలేదు. కేసులైనా కూడా నేను మాట్లాడానా? మాట్లాడలేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, నేను ఎక్కడ రూల్కి అగ్నెస్ట్గా చేయలేదు. న్యాయస్థానాల మీద నమ్మకం, డెఫినెట్గా అక్కడ నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాను. అంటే నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది అంటే నష్టం కూడా జరిగింది నాకు. 2014లో సరే 2009 to 2014 వరకు కేసులు అయినాయి, రిజైన్ చేసినాను, అంతా అయిపోయిన తర్వాత 2014లో పార్టీ నాకు ఎట్లా సపోర్ట్ చేయాలా? అందరికీ ఒకటే టికెట్ ఇస్తాము, 2 టికెట్లు ఇవ్వమన్నప్పుడు నా వరకు వచ్చేసరికి ఆ రోజున్న ఇన్ఛార్జ్ గారు నాతో మాట్లాడుతూ, సరే మా కోమటిరెడ్డి గారి ఫ్యామిలీకి, ఉత్తమ్ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఎగ్జంప్షన్ ఇస్తాను, మీకు ఒక్కరికి ఎగ్జంప్షన్ ఇచ్చి టికెట్ ఇస్తాను, ఎంపీ ఎమ్మెల్యే 2 ఇస్తామంటే నేను అగ్రి అయ్యాను. నా కొడుకు ఎంపీ అనౌన్స్ చేశారు. చేసినాక తీరా నా టికెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు నో అన్నారు కదా. అప్పుడు నాకు ఎంత దెబ్బ తగిలింది పొలిటికల్గా. నా కొడుకుని గెలిపించుకోవాలంటే ఎంత కష్టం. ఆ టైంలో జిల్లాలో ఏం నింద వేశారు మా అబ్బాయి మీద, అమ్మని కాదని ఆయన ఇబ్బంది పెట్టి తెచ్చుకున్న టికెట్ వాళ్ళ అబ్బాయి అని చెప్పి బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. దానికి నష్టం ఎవరు చేసినట్టు? మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మీరు ఇస్తామన్నందుకే కదా నేను యాక్సెప్ట్ చేశాను, అదర్వైజ్ నేనే తీసుకునేదాన్ని. నేను లేనప్పుడు నా కొడుకు ఎలా గెలుస్తాడు అనుకుంటాం జిల్లాలో? ఆ బ్లేమ్ చేస్తున్నారు కదా. అట్లా నష్టం జరిగింది పొలిటికల్గా 2014లో. బట్ ఒక్క మాట మాట్లాడాను రోషన్, చెప్పండి మీరు ఎక్కడైనా దిగండి, ఎప్పుడైనా పార్టీకి అగ్నెస్ట్ మాట్లాడానా? నేను మాట్లాడలేదు. ట్రై చేశాము, మా బాబు ఓడిపోయినాడు. 2009 to 2014 వరకు నేను ఏమీ లేను కదా, పవర్లో కూడా లేను, ఏమీ లేదు కదా, మా కుటుంబానికి సీట్ ఇవ్వలేదు కదా. సీట్ ఇవ్వలేదు కాబట్టి మా అబ్బాయి ఏమో ఓడిపోయాడు, నాకేమో సీట్ ఇవ్వలేదు మీరు. అయినా కూడా నేను పార్టీకి సర్వీస్ ఇచ్చిన కదా, పార్టీకి సర్వీస్ చేసిన కదా, పార్టీ జెండా పట్టుకొని పనిచేసిన కదా. అయినా మీరు ఓ పెద్ద మనిషిని తీసుకొచ్చారు పార్టీలోకి, కనీసం మాట వరుస కూడా అడగలేదు, రైట్? ఎందుకంటే నా పార్లమెంట్కి సంబంధించి. అయినా కూడా నేను మిమ్మల్ని ఏమనలే కదా. డెఫినెట్గా రోజు రోజు జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడే కొంచెం బాధ అనిపించింది. 2018లో కూడా రాజేంద్ర నగర్ నుండి టికెట్ ఇవ్వండి మా బాబు కానీ 2014లో అష్యూరెన్స్ తీసుకున్న వాళ్ళతో, నేను 14-15లో అష్యూరెన్స్ తీసుకున్న పార్టీ నుండి ఓకే అన్నారు. రాజేంద్ర నగర్లో పనిచేసుకుంటున్న సందర్భంలో లాస్ట్ మినిట్ వచ్చేసరికి మా బాబుకి టికెట్ కట్ చేశారు కదా. రీజన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చామని ఒకే ఒక రీజన్తో కార్తిక్ టికెట్ కట్ చేశారు. అయినా ఒక్క మాట మాట్లాడలే కదా నేను. మీ మొండి పట్టుదల ఎక్కువ ఉంది కదా, రేవంత్ రెడ్డి గారిని తీసుకురావాలి, ఖచ్చితంగా ఈ పార్టీని నిలబెట్టాలంటే. ఒకే ఒక్క మేము మంచి చేసామా చెడు చేసామా పార్టీకి? ఒక లీడర్ మంచిగా ఉన్న ఆయన కూడా ఎక్కడ తప్పుపట్టలేదు కదా మిమ్మల్ని. ఎవరు? అక్క నన్ను రమ్మని ఆహ్వానించిందనే చెప్తున్నారు ఆయన. లేదు, నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులను అడుగుతున్నా. కొంతమంది ఆయనను పార్టీలోకి తీసుకొచ్చానంటే పార్టీకి మేలు జరిగిందా నష్టం జరిగిందా? మేలు జరిగింది కదా ఈరోజు. సో ఆయన పార్టీలోకి తీసుకొచ్చాం కాబట్టి మా అబ్బాయి టికెట్ కట్ చేశారు. మేము ఎక్కువ ప్రెజర్ చేసి తీసుకొచ్చామని. తమ్ముడిని అడగలేదు ఆ రోజు? మా తమ్ముడు చెప్పాలా, అడిగామా లేదనేది మా తమ్ముడు చెప్పాలా, రైట్? అది అయిపోయింది. దాని తర్వాత 18 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చిన్నారు శంషాబాద్. రాహుల్ గాంధీ గారి మీటింగ్కి ఏ విధంగా చేసినాము, ఏం చేసినాము, మళ్ళీ ఏం జరిగింది అక్కడ, పోతే అసహ్యంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడితే కూడా, వదిలేస్తున్నాం అక్కడికి. నెక్స్ట్ డే నా దగ్గరికి మా పెద్ద మనుషులందరూ వచ్చి ఇక్కడే కూర్చొని, ఇదే దగ్గర కూర్చొని అన్నీ అడిగినప్పుడు నాకు జరిగిన ఇబ్బందులు చెప్పాను. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేశారు మీరు అంటే. సరే ఈరోజు ఏదో టీవీలలో వస్తుంది మీరు పార్టీ మారుతున్నారని అంటే నాకు అట్లాంటి ఆలోచన లేదు అని చెప్పాను. నాకు అట్లాంటి ఆలోచన లేదు, నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు అన్నాను. టీవీలలో రూమర్ వస్తున్నప్పుడు, ఒక పెద్ద మనుషులుగా మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు, పదమ్మ అందరం పోయి ఖండిద్దాం అంటామా, సైలెంట్గా వెళ్ళిపోతారా మీరు? ఖండిద్దామని చెప్తాం. సైలెంట్గా వెళ్ళిపోయారు 1 by 1.
అందరు వెళ్ళిపోయిన తర్వాత బట్టి గారు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి అమ్మ ఖండిస్తావా అని అడిగారు. మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదండి అన్నాను. పాపం ఆయన వెళ్ళిపోయారు. అందరు ఇంక వెళ్ళిపోయారు అటే. అంటే నా ఇంట్లోకి వచ్చి నన్ను తోసేసినట్టే కదా, మీ తోసేసినట్టే. తప్పు లేదు ఇక్కడ, అంటే నాకు అక్కడ ఇబ్బంది అవమానం వల్ల పడ్డాను. మీరు పార్టీ మారారు. అక్కడ నాకు ఒక రకమైన అవమానం, ఒక రకమైన ఏమంటారు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు. నా ఇంటికి వచ్చి నన్ను తోసేసినట్టు చేశారేంటి? ఒక మాట మాట్లాడదాం రామంటే అయిపోయేది కదా. వాళ్ళతో పాటు ఇంక ఇద్దరు సోదరులు వచ్చారు, మా ఎమ్మెల్యేలు, మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు, పరిగి ఆయన రామ్మోహన్ రెడ్డి. వాళ్ళు అక్కడికి చెప్తూనే ఉన్నారు, వెళ్ళండి మేడం దగ్గర, మేడం తీసుకొచ్చి ఖండిద్దాం మనం అందరం కలిసి. అంటే మళ్ళీ 2 days టీవీలలో కోడై కూసింది నేను పార్టీ మారుతున్నాను. ఒక్కరు మాట్లాడలేదు రోషన్, ఒక్కరు. అదేంటమ్మా మళ్ళీ ఎందుకు వస్తుంది టీవీలో, రామా ఖండిద్దాము అని ఒక్కరు పలకరించలే. ఒక్క శ్రీధర్ బాబు తాపత్రయపడ్డాడు, ఎక్కడి నుండి ఉండి ఫోన్లు చేశాడు, మేడం ఎక్కడ వెళ్ళొద్దండి, మీరు ఎక్కడ వెళ్ళొద్దు. 4 సార్లు ఫోన్ చేశాడు శ్రీధర్ బాబు గారు. మళ్ళీ వీళ్ళు ఎవరు అడగలేదు నన్ను, మా తమ్ముడు కూడా అడగలేదు. చెప్తున్నాగా, లాస్ట్కి 3rd day మా అబ్బాయి మా కోడలు పోయి చెప్పేసి వచ్చారు రేవంత్ రెడ్డి గారికి మేము వెళ్తున్నామని. ఇదంతా ఇంటర్నల్గా జరిగిన తర్వాత ఇప్పుడు మేము ఏదో తప్పు చేసినామనే ఫీలింగ్. ఏం చెప్పారు రాహుల్ గాంధీతో టైం తీసుకుంటామంటే ఓకే అన్నాము. రాహుల్ గాంధీ టైం తీసుకుంటాం అన్నారు. నెక్స్ట్ డే చూస్తే నాకు ఏఐసీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ రాలేదు. డౌట్ వచ్చి కొంచెం ఎవరు తీసుకున్న టైం అని చూస్తే ఎవరు తీసుకున్నారో నాకు తెలిసింది బ్యాక్గ్రౌండ్లో. నేను బోదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది ఎవరు తీసుకున్నారో నాకు తెలిసింది. సో వాళ్ళ ద్వారా నేను బోదలుచుకోలేదు. కాబట్టి నేను ఆ క్షణంలో ఇంక అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతే తప్పిస్తే అన్ని రోజులు నేను జెండా బట్టి అన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన దాన్ని కేవలం మంత్రి పదవి కోసం పార్టీ మారుతారనేది ఎట్లా పోతాను ఒకటి. రెండవది మంత్రి పదవి, అందుకే చెప్తున్నానండి, మంత్రి పదవి కావాలంటే 2014, 2018లో కూడా నాకు టీఆర్ఎస్ పార్టీ నుండి అడిగారు, మీ అబ్బాయికి మీకు ఇద్దరికి ఇస్తాం రమ్మని. పోలేదండి. నేను నిజంగా మంత్రి పదవి కేసీఆర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను పోగానే నేను ఆ పార్టీకి ఏం సర్వీస్ చెప్పినా నాకు మంత్రి పదవి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నా బాధ్యత ఏంది, ఈ పార్టీ కష్టకాలంలో ఈ పార్టీకి గట్టిగా పనిచేయాల్సిన బాధ్యత నాకు ఇప్పుడు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా పిలుపు ఇచ్చినా, ఎవరు ఎన్ని రకాల అవమానాలు చేసినా, నేను ఆ పార్టీకి ఏం సర్వీస్ చేయకపోయిన టీఆర్ఎస్ పార్టీకి నాకు ఒక ఉన్నత స్థానం ఇచ్చారు అక్కడ. నేను ఇక్కడ అవమానపడ్డ సందర్భంలో. కాబట్టి ఆ స్థానాన్ని 4 సంవత్సరాలు నేను ఆ ఉన్నత స్థానంలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి నేను గట్టిగా పనిచేయాలి. ఇప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. మీరు చెప్పే స్టోరీ ఏంటంటే బయట జరిగే సర్క్యులేషన్ చూస్తుంటే చాలా డిఫరెంట్గానే ఉంది. అంటే రోషన్ నేను ఎప్పుడు మాట్లాడలేదు మేము. ఎందుకంటే ఒక్కసారి నో అనుకున్నాం, అనవసరం మాట్లాడడం. మనకు నచ్చలేదు, మనం బయటకు వచ్చినాం. మన ఉనికిని మనం కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలంటే బయటకు వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఆ ముందు గుంతున్నదో చూడడం, సముద్రం ఉందో చూడడం, దుంకేస్తాం. అది కొంచెం ఎక్కువే కదా మీ కుటుంబానికి? ఎక్కువే అనుకుంటా. ఈ ఇంట్లో ఉన్న ఈ 4 గోడల మధ్య బతికిన జీవితం నాది. అలాంటిది ఈరోజు కొన్ని కోట్ల మందిని అడ్రస్ చేస్తూ మీరు స్పీచ్లు ఇస్తుంటే గుక్క తిప్పకుండా మాట్లాడే కెపాసిటీ దేవుడిచ్చాడు మీకు. నిజంగా దేవుడిచ్చాడు అని చెప్పే కన్నా కూడా ఇంద్రారెడ్డి గారు పరకాయ ప్రవేశం చేసి లోపల ఏమన్నా మాట్లాడిస్తున్నారేమో అనేలా ఉంటాయి కొన్ని స్పీచ్లు మీకు వింటుంటే. అంటే సబ్జెక్ట్ పట్ల అంత అవగాహన. పెద్దగా రాజకీయ జీవితం చూసింది కూడా కాదు మీ జీవితం. ఆయన పోయిన తర్వాత వచ్చేసారు జనంలోకి. 10 మంది ఉంటే కూడా మాట్లాడలేరు. చాలా సిగ్గు, బిడియం, భయం, ఏమనుకుంటారో ఏంటో అనేది. ఎలా అమ్మా ఇంత ఈ జీవితాన్ని అలా వడగట్టేశారు? జీవితమే పాఠం నేర్పుతుంటే ఎవ్రీడే ఒక్కొక్క లెసన్ టీచ్ చేస్తుంటుంది. ఇంద్రారెడ్డి గారు, నేను రాజకీయాలకు రావడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, ఇంద్రారెడ్డి గారు చనిపోకముందు ఒక 1 week ముందు ఒక పబ్లిక్ మీటింగ్లో శంకర్పల్లిలో అనుకుంటాను, పబ్లిక్ మీటింగ్ మాట్లాడుకుంటూ ఎందుకు వచ్చిందో ఆయనకు వర్డ్ కానీ ఏదో ఇష్యూ ఎమోషనల్గా మాట్లాడుతూ ఒకవేళ నేను పోయినా నా బుక్కలు కొట్లాడతాయనే మాట స్పీచ్లో మాట్లాడాడు. సో ఆయనకు అంత అంబిషన్ ఉంది కదా, నేను పోయినా నా బొక్కలు కొట్లాడతాయనంటే బాధ్యత ఎవరిది? నాది. అప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు, ఒకటి ఇంటర్మీడియట్, ఒకటి 10th, ఒకటి 7th అట్లా. మా వారు యాక్సిడెంట్ అయ్యింది. 4 o'clock నేను హాస్పిటల్ వెళ్ళి 12:30కి హాస్పిటల్ వెళ్ళి 4కి ఇంటికి వచ్చాను. అంతసేపు అక్కడ హాస్పిటల్లో ఉండి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. మా ఆడపడుచులు ఉండి ఇంట్లో, మా ఆడపడుచుల భర్తలు ఉంటే ఒక బ్రదర్ని తీసుకొని, ఒక అన్నని తీసుకొని వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఆ టైంలో. నేను మా అన్న డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయేసరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఆ టైంలో, ఆ నైట్లో 12:30, 1 o'clock. సో ఒక 4 o'clock వరకు అక్కడ ఉండి 4:30కి వచ్చాను ఇంటికి. నేను 4:30కి నేను డోర్ తీసుకొని ఇంటికి వస్తున్నా. మా కార్తీక్ ట్యూషన్కి వెళ్ళాలని 5 o'clock ట్యూషన్ ఉందని బ్యాగ్ వేసుకొని రెడీ అయ్యి వాడు వెళ్తున్నాడు. వాడికి అప్పటివరకు తెలియదు. ఒక్క నిమిషం నేను ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా అయిపోయిందని అంటే అట్లా పడిపోయాడు. అక్కడ నుండి అట్లా పడిపోయాడు అన్నట్టు, ఇంకా బ్యాగ్ పడేసి. సో అట్లాంటి టైం నుండి చూస్తున్న టైంలో ఎస్, ఇంద్రారెడ్డి గారు బొక్కలతో కొట్లాడుతున్నాడు కదా, పిల్లలు చిన్నోళ్ళు, ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత? నేను తీసుకున్నాను.
సో ఒక రకంగా నేను ఏమనుకుంటానంటే నేను ఏదన్నా పని చేస్తున్నప్పుడు డెఫినెట్గా నా వెనకాల ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, నా క్యాడర్ ఉన్నారు, నా ఫ్యామిలీ నాతో ఉంది. ఆ ధైర్యంతో ఫైట్ చేస్తాను. కానీ సింగిల్ పేరెంట్ కష్టాలు అనేవి ఉంటాయి. చాలా కష్టం. డబ్బు ఎంత ఉండని, ఆస్తులు కాదు ఇక్కడ కావాల్సింది. ఆ విలువలు ఎక్కడ కూడా పోకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా తీసుకురావాలి. కొంచెం అటు ఇటుగా ఉందా కానీ చూసారా ఆయన పోయిన తర్వాత ఏం అటు చేసిందో, కుటుంబం ఇంత అయిపోయింది అనే మాట వస్తుంది. అలాంటిది 36 సంవత్సరాల వయసు మీకు, చాలా చిన్న వయసు. 36 సంవత్సరాలు. అంత చిన్న వయసులో భర్త లేకుండా ఒక సింగిల్ లేడీ అయ్యండి, అటు పక్క రాజకీయాలు, ఇటు పక్క కుటుంబం, పిల్లలు తప్పుదోవ బట్టే అవకాశం కూడా ఉంటుంది, 3 మగపిల్లలు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అబ్బా గ్రేట్ అమ్మా. ఫస్ట్ అంటే ఆ టైంలో మా అమ్మ నాన్న నేను బయటికి వెళ్తే ఉండేవాళ్ళు, మా బ్రదర్ బాగా చూసుకున్నాడు, మా సిస్టర్ బాగా చూసుకునేది, టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ప్రధానంగా నేను పాలిటిక్స్లోకి వస్తున్నాడు ఫస్ట్ మా పిల్లల్ని కూర్చోబెట్టి అడిగాను. చిన్న పిల్లలే, 7th క్లాస్ 10th క్లాస్, ఒకడు 7th, ఒకడు 8th, ఒకడు 6th. ఫస్ట్ చిన్నోడు 6th, సెకండోడు 8th, పెద్దోడు 10th కంప్లీట్ అయింది. అంతే. ఫస్ట్ వాళ్ళని అడిగా నేను, ఏం చేయమంటారు? అటు రమ్మంటున్నారు, ఇటు మీరు చిన్నవాళ్ళు, మీకు నేను తప్ప ఇంకెవరు లేరు, నన్ను ఏం చేయమంటారంటే మీరు నాన్న ప్లేస్లోకి వెళ్ళండి మమ్మీ అన్నారు. నేను వెళ్తున్నప్పుడు మీ స్టడీస్ ఏమవుతాయి, నేను అప్పుడంత టైం మీకు ఇవ్వకపోవచ్చు అన్నప్పుడు మేము జాగ్రత్తగా ఉంటాం మమ్మీ, మీరు వెళ్ళండి అన్నారు. 1 year నేను మైక్ బట్టి మాట్లాడలేని సందర్భం కూడా, అయినా మా ప్రజలు నన్ను గుండెలో పెట్టుకున్నారు. అమ్మ నువ్వు మాట్లాడకపోయినా పర్లే, నువ్వు కనిపించావు చాలు అని నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న లీడర్లు కానీ, ఇక్కడ ఉన్న జనాలు కానీ ఆ ధైర్యం ఇచ్చారు నాకు. సో ఇంటికి రాగానే నేను ఎక్కడ బాధపడుతున్నాను, మా పిల్లలు జనరల్గా ఎట్లుంటుందంటే పిల్లలను నేను జాగ్రత్త చూసుకోవాలి, తిన్నారా ఉన్నారా పడుకున్నారని. సో వెళ్ళొచ్చి అట్లా పడుకొని ఏడుస్తూ పడుకుంటే మా పిల్లలు నా చుట్టూ కూర్చునేవాళ్ళు తిన్నంత వరకు. ఒక అపురూపంగా చూసుకున్నారు మా పిల్లలను, నేను కాదు. సో అంత ఇదిగా చూసుకునేవాళ్ళు మా పిల్లలు. సో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి ఇంకా బాధ్యత ఎక్కువైపోయింది. ఏ చిన్న స్టెప్ వేసినా మమ్మీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో రాజకీయ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలని మా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మా పిల్లలు ఇచ్చిన బలం నేను మాటలో చెప్పలేదు. తర్వాత మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం అంతా వదిలేసి వచ్చి ఇంక ఇక్కడే ఉండిపోయినారు, పిల్లలు ఒంటరి అయిపోతారని. సో ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్, ఇటు మా ఆడపడుచుల కొడుకులు, అంటే ఫ్యామిలీ అంటే నా కొడుకులు ఒక్కరే కాదు, కుటుంబం అన్నప్పుడు రకరకాల బంధుత్వాలు ఉంటాయి. సో మా ఆడపడుచులు నాకు 7 మంది ఆడపడుచులు, ఒక 5-6 మంది ఆడపడుచుల పిల్లలు నాకు సపోర్ట్ చేస్తారు, మేనల్లుళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, మా బ్రదర్, మా సిస్టర్, ఇట్లా చాలామంది సపోర్ట్ చేస్తేనే నేను నిలదొక్కున్నాను. నా ప్రజలతో పాటు కుటుంబం కూడా ఈ విధంగా సపోర్ట్ చేసింది కాబట్టి నిలదొక్కుకోవాలి. బట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భరోసా అంటే ఏం చెప్తారు ఆ టైంలో? భగవంతుడు ఒక డోర్ క్లోజ్ చేస్తే ఒక డోర్ ఓపెన్ చేస్తాడు. సో నాకు ఆ క్షణంలో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అనిపించింది, ఓకే భగవంతుడు ఇందిరారెడ్డి అనే డోర్ క్లోజ్ చేశాడు, రాజశేఖర రెడ్డి అనే డోర్ ఓపెన్ చేశాడు. ఓకే ఒక్కసారి రాజశేఖర రెడ్డి అతను కలిసి అడిగేసిన తర్వాత ప్రతి క్షణంలో ఆయన ఇచ్చిన భరోసా, ఆయన ఇచ్చిన ప్రేమ, ఆయన ఇచ్చిన నమ్మకం, ఆయన ఇచ్చిన సపోర్టు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మరొక్కసారి చీకటి అయిపోయింది నాకు. ఏంటి అసలు ఎవరిని నమ్ముకొని వచ్చాను, ఏమైపోయింది? ఇందిరారెడ్డి గారు పోయారు, అన్నున్నారనే ధైర్యంతో ఉన్నాను, ఏమైపోయింది లైఫ్ అసలు, ఎటు పోతాం మనం అని మళ్ళీ కోలుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు. బట్ రాజశేఖర రెడ్డి గారిని కొంతమంది జర్నలిస్టులు కూడా క్వశ్చన్ చేశారు, అంతమంది మహిళా లీడర్లు ఉండగా ఎందుకు మీరు చేవెళ్ళ చెల్లెమ్మ అని ఒక పేరు పెట్టి ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు, నాకు బాగా గుర్తుంది. మీకేమనిపించింది? ఎందుకు ఇంతమంది ఉన్నారు కదా, సబిత మన ఒక్కదాన్ని ఎందుకు చేవెళ్ళ చెల్లెమ్మ అంటారు, అంత పొలిటికల్గా చూడరు, ఆమెను చెల్లెల్లాగానే చూస్తారు అని అడిగారు. అడిగితే అన్న ఒక మాట అన్నాడు, సబితమ్మని చూడగానే విమలమ్మని చూసినట్టు అనిపిస్తుంది. సొంత చెల్లెలు ఆయనకి. విమలమ్మ చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, ఆ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు, సబితమ్మని చూడగానే నాకు విమలమ్మ కనిపించింది అని. ఓకే చాలు, అంతకన్నా గొప్పగా ఏముంటుంది. ఇప్పుడు ఇంద్రారెడ్డి గారు మన మధ్య లేకుండా పోయి 24 సంవత్సరాలు అయింది కదమ్మా. 24. ఇప్పటికీ ఆయన ఫోటో దగ్గర కూర్చొని ఏ బాధ వచ్చినా చెప్పుకొని ఏడుస్తారు సబితమ్మ అని చెప్పేసి నేను విన్నాను. ఇంద్రారెడ్డి గారి దగ్గర చెప్తాను, నేను అమ్మవారిని బాగా నమ్ముతాను, దేవుడి గదిలో వెళ్ళి చెప్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారమ్మా? అమ్మవారే. ఫస్ట్ ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు యూనివర్సిటీ మన లా కాలేజ్కి ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. సో ఆయన ఆలోచన ఏముండేదంటే లా కంప్లీట్ కాగానే రాజకీయాల్లోకి వచ్చేసేయాలని ఆలోచన. ఓకే. సో ఇంకొక ఆలోచన ఏముండేదంటే రాజకీయాలలో ఎవరి దగ్గర చేయి చాచకూడదు, తనకంతూ కొంత ఇన్కమ్ ఉండాలంటే ఏదో ఒక చిన్న బిజినెస్ ఉండాలి అని చెప్పేసి. ఓకే. సో ఆ నేపథ్యంలో మా నాన్న వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అక్కడ షాబా స్టోన్స్ క్వారీస్ ఉంటుంది.
సో ఆ క్వారీస్ దగ్గర చూడడానికి వచ్చి అక్కడ మిషన్ ఏర్పాటు చేసి ఒక సిస్టమ్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అని వచ్చారు అక్కడ. ఓకే. వచ్చినప్పుడు మామూలుగా అడుగుతారు కదా, ఏంటి, ఏం చేస్తున్నారు, ఎవరు, ఏంటి పిల్లలు అన్నప్పుడు మా నాన్న చెప్పారు, ఇట్లా మాకిద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అన్నప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నామంటే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మా వారు కూడా నేను కూడా మంచి సంబంధం చూసుకొస్తానులే అని చెప్పారు. అప్పుడు నేను పరిచయం లేదు, నేను సిటీలో ఉండేది. చూస్తా ఉంటే వాళ్ళ కాలేజ్లో వాళ్ళు వీళ్ళు అన్నారట, అరే నువ్వెందుకు చూస్తున్నావు సంబంధం, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు చెప్తున్నావు, మరి నువ్వే చేసుకోరాదే అన్నప్పుడు రెడ్డి కాలేజ్ నేను అప్పుడు మా వారు అక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, నేను సో అండ్ సో ఇట్లా అని. అప్పుడు పరిచయం అయింది. ఓకే. అట్లా అప్పుడు తర్వాత పోయి మా నాన్నకు చెప్పారు చేసుకుంటాను. అట్లా 2 years నా స్టడీస్ కంప్లీట్ అయిందాక. అంటే ఇది అడగకూడదు, నేను అడుగుతున్నాను తప్పుగా కూడా అనుకోవద్దు. అంటే ఇప్పుడు తెలియని బాగా మారుమూల విలేజెస్లో కూడా ఇప్పుడు భర్త పోయినా కానీ అన్ని రకాలుగా వాళ్ళు కూడా బొట్టు అన్నీ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. కానీ మీరు చదువుకున్న వ్యక్తి కదా, ఆ రోజుల్లోనే నేను పెట్టుకోకూడదని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే దాని ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తప్పుగా అనుకోవద్దు, చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది, లేదు ఎవరు అడగలేకపోయారు. లేదు, మా మేనల్లుడు రాజేందర్ రెడ్డి అని మా పెద్ద ఆడపడుచు కొడుకు, అబ్బాయి మ్యారేజ్ అయినాక 4 years చంపేశారు అబ్బాయిని, పాలిటిక్స్లోనే చంపేశారు. సో అమ్మాయి చాలా చిన్నది అప్పుడు, పెళ్ళై 4 years, పాపం ఎంత చిన్నది ఉంటుందో ఊహించుకోండి. సో ఆ అమ్మాయికి ఫార్మాలిటీస్ చేస్తున్నప్పుడు బొట్టు పెడతామని ఆలోచిస్తున్న సందర్భంలో మా ఆడపడుచులు తర్జన పడ్డారు, పెడతాము, పెట్టాలా వద్దా, పెట్టుకోనా వద్దా అని తర్జన పడుతున్న సందర్భంలో నన్ను పిలిచి అడిగారు, ఒక్కసారి తమ్ముడిని కూడా అడుగు అని. మా వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, పాపం చిన్న వయసు అమ్మాయి బొట్టు పెట్టాలా వద్దా అని అడుగుతున్నారు వదినమ్మ వాళ్ళని. అడిగితేను అంత పెద్ద మనిషే పోయిండు, వాడే పోయిండు, ప్రాణమే పోయింది, బొట్టు ఇంపార్టెంటా అని అడిగారు. అంటే ఆయనకు చాలా అటాచ్మెంట్, వాళ్ళ మేనల్లుడు అంటే ప్రాణం. ఆ బాధలో ఏమన్నాడంటే వాడే పోయిన తర్వాత బొట్టు ఇంపార్టెంటా అన్నారు. సో అది నా మనసులో ఉండిపోయిందండి. మళ్ళీ ఆ అమ్మాయి చూసినప్పుడు కూడా వాళ్ళ అల్లుని చూసుకొని వాళ్ళ అల్లుని తలుచుకొని బాధపడేవాడు మా ఆయన, అంటే అంత ప్రేమ ఉండేది. సో ఆ మాట అన్నారు కదా, సో నేను ఆయన ఆలోచన అట్లా ఉండింది కదా, అంటే అంత ప్రాణప్రదంగా ఉన్నాయన పోయినప్పుడే బొట్టేమి ఇంపార్టెంట్ అనే లెవెల్లో మాట్లాడి ఉన్నారు కదా. సో వేర్లు ఎంత బాగుంటేనో చెట్టు కూడా అంత బాగా పెరిగి అంత మంచి పండ్లు కాస్తాయి అన్నట్టు మీ కుటుంబం కూడా అలానేమ్మా. పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళు, కోడళ్ళమ్మ, కోడలు ఎలాంటి వాళ్ళు వచ్చారు? మంచి కోడళ్ళు వచ్చారు. మంచి కోడళ్ళ అత్తయ్యని అర్థం చేసుకునే వాళ్ళు, చక్కగా కూతుళ్ళలాగా పనిచేస్తారు నాకు. కానీ రాజకీయాలలో అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎలా ఉండాలో నేర్పింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. అది మీ బంధంతోనే స్టార్ట్ అయింది. ఏ రాఖీ వచ్చినా కానీ రాజకీయ నాయకుడికి మన రాఖీ కట్టేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. గీతారెడ్డి గారు, మీరు, సింతా లక్ష్మారెడ్డి, డీకే అన్న, రాజశేఖర రెడ్డి గారు కట్టింది అది కొనసాగుతూ వస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు రాఖీ రాబోతుంది, ఎన్నిసార్లు గుర్తు చేసుకుని ఉంటారు మీ వారితో పాటు మీ అన్నను కూడా? చెప్తే అతియోశక్తి అవుతుండొచ్చు. నేను 9th class చదువుతున్నప్పుడు నాకు ఒకడే బ్రదర్. రాఖీ పౌర్ణమి అంటే ఎందుకో నాకు అదొక మనస్ఫూర్తిగా అటాచ్మెంట్తో చేసుకునే పండుగని ఫీల్ అవుతుంటాను, అంటే బ్రదర్కి కట్టాలనే ఫీలింగ్తో. సో అప్పుడు అన్నీ కూడా నేను 9th classలో మా రాఖీ పౌర్ణమి వస్తుంటే మా తమ్ముడికి పోస్ట్లో పంపించేదాన్ని, వాడికి రీచ్ అవ్వాలి రాఖీ అని పంపించేదాన్ని ఖచ్చితంగా. తర్వాత రాఖీ కట్టింది ఎవరికి అని నేను పర్సనల్గా మా తమ్ముడు తర్వాత కట్టింది ఎవరికి అంటే రాజశేఖర రెడ్డి అన్న. ఏమి ఇచ్చాడు అన్న రాజశేఖర్ అన్న? చాలా ధైర్యం ఇచ్చాడు, చెవెళ్ళ చెల్లెమ్మ, చాలా అంతకన్నా ఎక్కువే ఉంది. వాళ్ళ సిస్టర్తో పాటు నాకు స్థానం ఇచ్చాడు కదా, విమలమ్మని చూసినట్టు అవుతుందంటే ఇంకా అంతకన్నా గొప్పగా ఏముంటుందండి. అందుకే అనేదాన్ని దేవుడు ఇచ్చిన అనేది. బట్ ఆ కుటుంబంలో అంత స్థానం ఇచ్చారు కదా మీకు. ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అత్త అన్న ఒక బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్య? నాకు అంత పరిచయం లేదు అస్సలు. కానీ నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత వచ్చేస్తుంటే కేటీఆర్ నాకు ఒక్క మాట అన్నాడు, అక్క మేము రాజకీయంగా ఏం చేస్తామేమో తెలియదు కానీ రాజశేఖర రెడ్డి అని ఇచ్చిన గౌరవం మా కుటుంబంలో మీకు ఉంటుంది అక్క అన్నాడు. అంతకన్నా నీకు ఎక్స్పెక్ట్ చేయను బాబు అని చెప్పి. అంతే, అలానే చూసుకున్నారు. అట్లాగే చూసుకుంటాను స్టిల్, ఇప్పుడు కూడా అట్లాగే చూసుకుంటాను. ఒక పేరైతే బయట ఉంది, నాండు బీఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ళని కొంచెం తక్కువ చూపు చూస్తుంది, ఆడవాళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు. ఎందుకంటే మీరే ఫస్ట్ మినిస్ట్రీ తెలంగాణలో లేడీ. అంటే నేను అందుకే చెప్తున్నా, కేటీఆర్ గారు వాడిన వర్డ్ కూడా, సెంటెన్స్ కూడా చెప్తున్నా, అక్కడ రాజకీయంగా ఏమవుతుంది ఏం కాదనేది నేను చెప్పలేను, కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేశారో అది మేము ఆ గౌరవం మేము ఇస్తాం ఇక్కడ, చాలు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనని చెప్పాను. బట్ ఒకనొక టైంలో మీకు ఒక కుడిభుజం లాగా నిలబడ్డారు కదా కేసీఆర్ గారు. నాకు కుడిభుజం అంతే కదా, సపోర్ట్ చేశారు కదా.
ఎంత గట్టి నేనేమంటున్నా, నేను ఆ పార్టీకి సర్వీస్ చేయకపోయినా నన్ను పిలిచి ఒక మాట అన్నారు కేసీఆర్ గారు. నేను వెళ్ళగానే అట్లా కూర్చోగానే, అమ్మ నీలాంటి వాళ్ళని వదులుకోవడం వాళ్ళ దౌర్భాగ్యం, నీలాంటి లీడర్ మాకు కావాలి, నిన్న నా క్యాబినెట్లో తీసుకుంటా అన్నారు. ఒక్క నిమిషం షాక్ అయిపోయాను. ఏమీ మాట్లాడలేదు, నేను వెళ్ళి అట్లా కూర్చున్నాను, ఏమీ మాట్లాడలేదు. సో హైలీ రెస్పెక్ట్ ఇస్తారు, హైలీ సపోర్ట్ చేస్తారు కేసీఆర్ గారు కూడా. బయట అంతే రూమర్ చేస్తుంటారు కానీ ఏది చెప్పినా వింటారు, విని సొల్యూషన్ కూడా ఇస్తారు. అవునా? ఊరికి బయట మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు. ప్రజాభవన్లో కాలు పెట్టే మాకు ఫ్రీడమ్ కూడా ఇచ్చున్నారు. మా డిపార్ట్మెంట్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి చేయమని నేను మనమూరు మనబడి లాంటి స్కీమ్ తీసుకురాగలిగాము, ఇంప్లిమెంట్ చేయగలిగాము. సొంతగా నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నోట్బుక్స్ లాంటివి ఇంప్లిమెంట్ చేసాం ఇక్కడ. ఇంతకుముందు నోట్బుక్స్ లేకుండే పిల్లలకి, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవాళ్ళం. పాపం ఎవరైనా డొనేట్ చేస్తే నోట్బుక్స్ తీసుకునేవాళ్ళు పిల్లలు. అట్లాంటిది నోట్బుక్స్ తీసుకున్నాము. ప్రైమరీ స్కూల్స్కి వర్క్ షీట్స్ అని వర్క్ బుక్స్ అని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండవు, అంత మంచి బుక్స్ తీసుకొచ్చున్నాము. సిస్టమ్ సెట్ చేయడానికి ఇది చేస్తామనంటే గోహెడ్ అంటారు. ప్రమోషన్స్కి ట్రాన్స్ఫర్స్కి ఒక సిస్టమ్ సెట్ చేసింది మేము కాదా, ఇప్పుడు ఇచ్చేసినారు టకా కానీ. అట్లా బయట మాట్లాడుతుంటారు మస్తు, దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు మరి అహంకారం ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అనేది బయట ఎక్కువ ప్రచారం జరిగిందంటే నేను ఏమంటాను, కేటీఆర్ గారు ఏదైనా మాట్లాడితే అహంకారం అంటున్నారు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లుంది, బట్టి గారు మాట్లాడింది ఎట్లుంది, అహంకారంగానే మాట్లాడారు కదా మమ్మల్ని అవమానించడం అసెంబ్లీలు అంటే. అట్లా కరెక్ట్ కదా. కొంతమంది వే ఆఫ్ టాకింగ్ కనిపిస్తుండొచ్చు మాట్లాడుతున్న సందర్భంలో. కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడతారు, ఏదైనా సమస్య తీసుకుపోయినప్పుడు దాని గురించి చెప్తారు. ఒకవేళ ఫస్ట్ టైం కాదన్న సెకండ్ టైం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తే వింటారు, విని మళ్ళీ దానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోండి, ప్రాబ్లం రాకుండా చూసుకోండి, రాంగ్ స్టెప్ పడొద్దు, ఇట్లాంటి జాగ్రత్తలన్నీ చెప్తారు. సో అంటే మీ తర్వాత మీ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు అంటే ఏమని చెప్తారు? మీ పెద్ద కొడుకు పేరు చెప్తారా, లేకపోతే మిగతా ఇద్దరు కొడుకులకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లోకి? ఇంట్రెస్ట్ ఉన్నా, మా పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, మా పిల్లలు నాకు దేవుడిచ్చిన వరంగా ఏంటంటే మా ఇద్దరు చిన్నవాళ్ళు వాళ్ళ అన్నకు బాగా రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళ అన్న మాట వేదం, ఏ బిజినెస్ చేసినా వాళ్ళ అన్నతో షేర్ చేసుకుంటారు. వాళ్ళ అన్న కాదంటే ఒక్క అడుగు ముందుకు వేయరు. అంటే అంత ఇదిగా ముగ్గురు కలిసి ఉంటారు. సో భవిష్యత్తు భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడైతే కార్తీక్ నాతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్ర చేశారో లేదో తెలియదు కానీ మా అబ్బాయి హైదరాబాద్ నుండి తాండూరు వరకు సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్తూ పాదయాత్ర చేశాడు తెలంగాణ ఇచ్చినందుకు. డెఫినెట్గా నా తర్వాత వాడే ఉంటాడు. బట్ రాజకీయాల్లో ఓటమెరుగని కుటుంబం అంటే పట్లోళ్ళ కుటుంబం మీది. బట్ అలాంటి కుటుంబం ఓటమి గల కారణాలు అంటే ఒక్క మెయిన్ రీజన్ అంటే ఏమని చెప్తారు మీరు? అప్పుడు కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. కానీ స్పెషల్ కేసు కింద బట్టి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, కోమటిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన తర్వాత స్పెషల్ కేసు కింద ఫస్ట్ హోమ్ మినిస్టర్ మీరు కాబట్టి మీ ఫ్యామిలీకి ఇస్తాం ఆపర్చునిటీ అన్నారు కాబట్టే మా అబ్బాయికి టికెట్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఎంపీ టికెట్స్ అనౌన్స్ చేసేసారు. ఎట్లాగో నాది వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. చివరికి వచ్చేసరికి నా టికెట్ కట్ అయిపోయింది. సో అక్కడ ఇమీడియట్గా ఏమైపోయింది, అవునన్నా కాదన్నా జిల్లాలో నా మీద కొంచెం పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏదైనా కానివ్వండి. ఎక్కడికి తీసుకొచ్చారు అందరూ నన్ను అభిమానించే వాళ్ళు కానీ అవతల పార్టీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా బ్లేమ్ చేయడం మొదలు పెట్టారంటే సబితమ్మని కాదని వాళ్ళ అబ్బాయి తెచ్చుకున్న టికెట్, సబితమ్మ ఉంటే బాగుండేది, ఈయన వల్లనే ఈ అబ్బాయి వల్లనే సబితమ్మకి టికెట్ రాలేదని ఒక అభిమానంతో వాడికి నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అక్కడ దెబ్బతిన్నాను. నాకు ఆ రోజు టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా ఇద్దరం గెలిచేవాళ్ళం. అంటే వరుసగా అది నాకు పార్టీ నష్టం చేసినట్టే కదా. అయినా ఒక్క మాట మాట్లాడానా నేను? ఇప్పటివరకు ఎక్కడన్నా ఒక మాట మాట్లాడానా? ఆడవాళ్ళలో రాజకీయ నాయకులు రెబల్గా మాట్లాడితేనే వాళ్ళకంటూ ఒక ప్లేస్మెంట్ ఉంటుంది, వాళ్ళకంటూ సుముచిత స్థానం. బయట కూడా ఎవ్వరి గురించి మాట్లాడకపోయినా ప్రజల గుండెలో నిలిచిపోయారు. అది మహేశ్వరం అయినా, అది చేవెళ్ళైనా, ఏదైనా కానీ అక్కడ నాదే, ఇక్కడ నాదే, ఎక్కడేసినా నాదే అనే విధంగా అదే జిల్లా అంతా అంటే ఒక జిల్లా మీకోసం నిలబడుతుంది. జిల్లాలో ఎక్కడ నిలబడ్డా కానీ గెలిచే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అందుకే చెప్తున్నాను రోషిని, ఇన్ని సంవత్సరాలలో ఇన్ని నా గుండెల్లో పెట్టుకొని ఒక్కరోజు మాట్లాడేది వ్యతిరేకంగా పార్టీకి అంటున్నాను. ఇప్పుడు బట్టి గారు అన్నారు కాబట్టి నేను ఆ మాట అనాల్సి వస్తుంది, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అవును, పార్టీ మీకు ఏం తక్కువ చేసిందంటే నేను పార్టీకి ఏం తక్కువ చేయలేదు. పార్టీ నాకు తక్కువ చేసినా నేను మాట్లాడలేదు ఎక్కడ కూడా. మీరు నో అన్న కూడా మాట్లాడలేదు, అవమానించినా మాట్లాడలేదు. నచ్చినప్పుడు పక్కన ఉండాలనుకున్నాను, పక్కకి వెళ్ళిపోయాను. పక్కన నాకు కేసీఆర్ గారు సముచిత స్థానం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకున్నాను 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి, అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది.
బట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారితో మంతనాలు చేశారు. సబితమ్మ ఈ పార్టీలోకి వస్తే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనే మాట వాస్తవమా? పార్టీ మారుతున్నారేమన్నా అంటే స్టార్టింగ్ నుండి చెప్పాను నేను, అలాంటి ఆలోచన లేదు, పదవుల కోసం పరిగెత్తదాన్ని కాదనే ఇంత ఉపోద్ఘాతం చెప్పాను నేను. 2014లో పిలిచినా పోలే, 18లో పిలిచినా పోలేదు. 19లో పోయారు. 2000 సంవత్సరంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే కూడా పోలేదు. పదవి కోసం పోయేదని అయితే 2000 సంవత్సరంలోనే పోయేదాన్ని కదా. నాకు అప్పటికి ఏమీ తెలియదు కదా. పక్కన మా అల్లుడు ఉండేవాడు, చూసుకునేవాడు అట్లా అనుకుంటే. కానీ అప్పుడు పోలే కదా. పదవి కోసం పోయేదాన్ని అంటే ఇవన్నీ స్టెప్పులు ఎందుకు ఆపేస్తున్నాను, ఎందుకు ఇది చేస్తాను? 2019లో ఎందుకు పోయాను? విత్ ద పార్టీలో నాకు జరిగిన దానికి నేను పోయానని చెప్తున్నాను. అందుకని సో అలాంటి ఆలోచనే లేదు. పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా, అప్పుడు చూస్తాం. సో పార్టీ మారే అవకాశమే లేదు, ఆలోచనే లేదు. ఇదే మాట మీద నిలబడతారు. ఎగ్జాక్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజానీకానికి? చూస్తున్నాం 8 నెలల పాలన. కేసీఆర్ గారి మీద నిందలు నేపం నెట్టేసి ఎన్నో రకాలు చేసేసి ఎన్నో రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 8 నెలల్లో అస్తవ్యస్తమైతే అయ్యింది. రోషన్ గారు ఏమన్నానండి, అక్కడ ఎవరున్నారని కాదు, ఆ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఆ అధికారంలో ఉన్న వాళ్ళు కరెక్ట్గా అటెన్షన్ ఇస్తలేరేమో అనిపిస్తుంది. ఏ ఇష్యూ మీద చూసినా కూడా ఈజీగా అట్లా మాట్లాడి అట్లా వదిలేస్తుండేమో అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాలంట. ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నారు, ఒక్కటి చక్కగా లేదు. ఈరోజు ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నాం, కరెక్ట్ డైరెక్షన్ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు. ఉద్యోగాలు అన్నారు, ఏం జరుగుతుందో చూస్తున్నాం. సో ఇప్పటికైనా నేను కేసీఆర్ గారిని ఎందుకు రాజశేఖర రెడ్డి గారితో కొన్ని ఉన్నాయి ఆయనలో అని ఎందుకు చెప్పానంటే, రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించారు, అట్లే కేసీఆర్ కూడా రైతుల గురించి ఆలోచించారు. రైతులకి సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారనే ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉంది. సేమ్ ఆలోచన కేసీఆర్ గారు కూడా, వాళ్ళకి నీళ్ళు ఇస్తే చాలు వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, 2 పంటలు కాదు 3 పంటలు తీస్తారు వాళ్ళు అనేసి వాళ్ళకి కావాల్సిన పవర్ విషయంలో కానివ్వండి, రైతు బంధు లాంటి విషయం దేశంలో ఎక్కడ లేదు కదా. రైతు బంధు లాంటి విషయంలో కానివ్వండి, అక్కడ కులాలు చూడలే, మతాలు చూడలే, పార్టీని చూడలే, ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టు. ఇంకొక మాట అనేవాళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ ప్రాణహిత చేవెళ్ళ, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఒక కొలిక్కి తీసుకొచ్చామో, ప్రాణహిత చేవెళ్ళకి వెళ్ళి రావాల్సిన నీళ్లు చెవెళ్ళకి రాలేవు కాబట్టి పాలమూరు రంగారెడ్డి తొందరగా పూర్తి చేసి నేను చెవెళ్ళ వరకు నీళ్ళు తీసుకొస్తా, నీ కోరిక అదే కదమ్మా అనేవాళ్ళు. సో అదొక్కటి పూర్తి చేస్తే నా కోరిక కూడా తీరిపోతుంది, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ బాగు చేసుకున్నాం అన్ని రంగాలలో. ఇదొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నీళ్ళు వచ్చేస్తాయి అని ఆలోచన కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద దృష్టి ఉండదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అటు పక్కనే దృష్టి పెడతలేరు. సో ఇవన్నీ ఎందుకన్నా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉండింది, కేసీఆర్ గారు సేమ్ ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేశారు, దాన్ని ఇంకొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ తీసుకొస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో ఏం చెప్పారు మాకంటే, ఒక కుటుంబము డబ్బులన్నీ సంపాదించుకొని పోగు చేసుకున్న డబ్బులన్నీ ఒక్కసారి హాస్పిటల్ పోతే, ఎవరైనా ఒక్కరు పోతే చాలు మళ్ళీ అప్పులపాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక కుటుంబాలు దెబ్బతినడానికి ఇంకొక రీజను ఏంటంటే ఈ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు అని చెప్పి పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు పేద పిల్లలు చదువుకోవాలనున్న ఫీజు కట్టలేక చాలామంది చదివించలేకపోతున్నారు, కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 పథకాలను యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేశారు కదా, అంటే అదే ఆలోచనతో ముందుకు పోయారు. సో ఇలాంటివన్నీ కంపేర్ చేస్తున్నప్పుడు, తర్వాత ప్రాజెక్టులు కట్టాలని మొదలుపెట్టినప్పుడు కూడా ఏదైనా పూర్తి చేయాలంటే పైన చేద్దామంటే వద్దు, కంప్లీట్ రిజల్ట్స్ వచ్చేటట్టు చేయాలనే ప్రయత్నం చేసేవారు. అంతేందుకు వరంగల్లో హాస్పిటల్ కడుతున్నారు, హాస్పిటల్ అది కొంతవరకు పూర్తయితే ఒకరోజు క్యాబినెట్ డిస్కస్ చేస్తూ, సార్ పూర్తయింది కదా, పోయి ఇనాగ్రేషన్ చేసి వద్దాము ఎలక్షన్ కన్నా ముందే అని అడిగారు. ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టారు. సో దాన్ని చేసి వద్దాము, మిగతా తర్వాత కంప్లీట్ చేద్దాం అన్నారు. సో కేసీఆర్ గారు అన్నారు, ఎందుకు తొందరపడదాం, మొత్తం కంప్లీట్ కానీ పేరు కోసమా, పేరు ఉండాలా రాయి మీద మనం ఉరుకులాడాలన్నా, అవసరం లేదు, మొత్తం కంప్లీట్ కానీ అని అన్నారు. అంటే కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు బయట చాలా మాట్లాడుతుంటారు, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు, కానీ ఒక విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు క్షుణ్ణంగా డిస్కస్ చేస్తారు. ఆయన దాని వెనకాల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఇది నిజంగా పూర్తి చేయగలుగుతామా, ఇవన్నీ ఆలోచించి స్టెప్ వేస్తారు. ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో పోరాడాల్సిన కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదంటే పోరాడతారు, టైం వస్తుందంట, దానికి టైం ఇవ్వాలి కదా మరి గవర్నమెంట్ పని చేయడానికి. కొంత మొదటి నుండే వ్యతిరేకంగా మాట్లాడడం కాదు కదా, మరి అవకాశం ఇవ్వాలి కదా పని చేయడానికి వాళ్ళకు కూడా. అదే కేసీఆర్ గారు ఆలోచన. ఓకే, సత్యేంద్రారెడ్డి గారు, మీరు సత్యవతి రాథోడ్ గారు కవిత గారిని చూడటానికి వెళ్ళిన వీడియో బాగా వైరల్ అయింది. అండ్ ఈ మధ్య కవిత గారి ఆరోగ్యం కూడా క్షీణించిందని ఒక 2-3 టైమ్స్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు అన్నారు.
ఏంటి అసలు కవిత గారు రావటానికి టైం పడుతుందా, కవిత అసలు గారు- ఆరోగ్యం ఎలా ఉందా అనే దాని మీద చాలా మందికి పాపం బాగానే question marks. ఉన్నారండి, బట్ ఒక ఆడబిడ్డలుగా ఒక ఆడబిడ్డ అక్కడ ఉంది కాబట్టి వెళ్ళాం. Hmm. చూడాలనిపించింది, ఒకసారి వెళ్ళి ఏమనిపించింది చూసి చూడగానే మీకు? ఆమె ధైర్యంగానే ఉన్నారా? ఆవిడ ధైర్యంగానే ఉంది, కానీ బాధ అనిపిస్తుంది కదండి. మా అక్కనో మా చెల్లినో నా బిడ్డనో ఉంటే బాధపడతాం కదా, ఎవరమైనా బాధపడతాం. ఆ ప్లేస్లో ఎవరమైనా మన వాళ్ళు ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం అదే ఫీల్ అనిపించింది. ఒక రకంగా పొలిటికల్గా గేమ్లోనే తను ఇబ్బంది పడుతుంది కదా అని మాత్రం అనిపించింది. ఎందుకంటే అంతకన్నా పెద్ద పెద్ద స్కామ్స్ ఎన్ని జరిగినాయి తెలీదా, ఎన్ని జరుగుతున్నాయి తెలీదా, అక్కడ ఏం జరిగింది, స్కామ్ లేదా? ఏ విధంగా ఆమెను ఫిక్స్ చేశారని తెలీదా, ఎంతమందిని వాళ్ళు అప్రూవర్గా మార్చుకున్నారు, ఏ విధంగా ఫిక్స్ చేశారు ఆమెను అనేది అర్థమవుతలేదా పబ్లిక్కి? డెఫినెట్గా అర్థమవుతుంది. కేసీఆర్ని మొండిగా థ్రెట్గా, అంటే మోడీ గారికి పోటీ ఎవరు ఉన్నట్టే కేసీఆర్ గారు అన్నట్టు, కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారు ఇద్దరే గట్టిగా మాట్లాడుతున్నారు అనిపించింది. కాబట్టి వాళ్ళు గట్టిగా ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలని డైరెక్ట్ కొట్టకుండా కవిత గారిని కొట్టింది అనిపించింది. కానీ అక్కడ చూస్తే కొంచెం బాధ అనిపించింది. బట్ ఆ అమ్మాయి గట్టి ధైర్యంగా ఉంది. చాలా ఇష్టం కదా కేసీఆర్ గారికి కవిత గారు అంటే. డౌన్ అయ్యారా ఒకనొక ఏ టైంలో? తల్లికి ఏ బిడ్డ ఏ తండ్రికి ఇష్టం ఉండదు అన్నారు కదా మొన్న ఒక రోజు. అగ్నిబంధం లాగా ఉంది నేను, ఒక బిడ్డ నా బిడ్డ జైల్లో ఉంటే ఏ తండ్రికైనా ఎట్లుంటుందని ఒక మాట అన్నారు కదా, ఎవరికైనా అంతే ఉంటుంది. బట్ ఇప్పుడు అసెంబ్లీలో దాని మీద కూడా వ్యంగ్యంగా చాలా వినాల్సి వస్తుంది కదా కవిత గారి గురించి కూడా. ముందు రోజేమో అక్కలను నమ్ముకుంటే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందని కేటీఆర్ గారు చెప్పారు. నెక్స్ట్ డేనేమో కేటీఆర్ నమ్ముకుంటే మీరు కూడా అంతే అక్క మీకేం రాదని చెప్పాడు. కేటీఆర్ని నమ్ముకుంటే, నన్ను నమ్ముకున్న మా అక్కల్ని ముందు వరుసలో కూర్చోబెట్టినా మీరు కేటీఆర్ని నమ్ముకుంటే వాళ్ళ చెల్లెల్ని జైల్లో ఉంటే ఏం చేస్తారు, చేయలేకపోతున్నాడు అనే లెవెల్లో మాట్లాడారు. అది శోభన అనిపించదు ఆ పదవికి. కానీ ఏ అన్నాన్ని ఎంత బాధపడతాడో ఎవరికైనా అర్థమవుతుంది. మాట్లాడకుండా ఉండాల్సింది, ఎందుకంటే కవితకు సంబంధం లేని ఇష్యూ కదా, మన అసెంబ్లీలో మాట్లాడినంత ఇష్యూ కాదు కదా. అంటే ఏదో ఒక రకంగా ఆడబిడ్డలను అవమానించాలనే ప్రయత్నం మొన్న అసెంబ్లీలో జరిగింది అనేది వాస్తవం. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఆ డిస్క్రిమినేషన్ కనపడుతుందా? జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడ ఆడవాళ్ళకి ఏమన్నా గమనించారా మీరు కూడా ఏమన్నా? అంటే అట్లా ఉండదులేండి, అంత పై లెవెల్ అంత ధైర్యం చేయాలండి. ఓకే. కానీ నేనేమంటే మాటలతో మాట్లాడకూడదు అంటాను. వ్యక్తిగతంగా కామెంట్స్ ఎట్టి పరిస్థితులలో చేయదు. వ్యవస్థలో రాజకీయంగా ఉన్నదాన్ని కామెంట్ చేయండి, మేము ఎదుర్కొంటాం, మాట్లాడతాం గట్టిగా. కానీ వ్యక్తిగతంగా కామెంట్ చేస్తే మాతో పాటు మా కుటుంబం బాధపడుతుంది. ఎందుకు బాధపడాలి? ఎవరైనా కూడా, ఏ మహిళనైనా కూడా. ముగ్గురు మీ కొడుకులు బాధపడ్డారా అసెంబ్లీలో మీ మీద జరిగిన డెఫినెట్గా అవమానానికి? నా కొడుకులు, నా మనవడు, నా మనవరాలు అందరూ బాధపడ్డారు కదా, నా కోడళ్ళు అందరూ బాధపడతారు కదా. నేనేమంటానంటే వ్యక్తిగతంగా కామెంట్స్ చేయొద్దంటాను. వీలుంటే సహకారం అందించాలి ఏ లేడీకైనా, ఏ మహిళ అయినా కానివ్వండి. అందులో హౌస్లో మాట్లాడడం అనేది ఇంకా బాధాకరం అండి. పొలిటికల్గా స్టేట్మెంట్లు ఎన్నో ఇస్తుంటారు, మైకులు బట్టి కోట్ల మంది చూస్తారు కదా. కానీ హౌస్లోనే మాట్లాడితే, మనమే ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థలో ఉన్న మనమే ఆ ఫ్లోర్లో మాట్లాడితే ఏం మెసేజ్ పోతుంది? భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉంటే బాగుంటుంది. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సబితా ఇంద్రారెడ్డి గారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న సవితమ్మ ఇల్లు అంటేనే కలకలలాడిపోతుంది ఎప్పుడు కార్యకర్తలతో. అంటే ఆమె ప్రతిపక్షంలో ఉంది కదా, ఆమెతో ఏం పని మాకు అనుకునే నియోజకవర్గం కాదేమో మహేశ్వరం చెవెళ్ళ. ఎప్పుడు కూడా అక్కడ గెలిచినా ఇక్కడ గెలిచినా ఆ ఊర్లో సగం మంది ఎప్పుడు ఈ ఇంటి కిందే. అందుకే ఇంద్రారెడ్డి గారు చెప్పేవారు, అర్ధరాత్రి వచ్చినా నా ఇంటి డోర్లు తెరిచి ఉంటాయని. నిజంగా మీ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆ ఇల్లు అట్లాగే ఉంటుంది, ఆ డోర్ అట్లాగే తెరిచి ఉంటుంది. అందుకే ఇంట్లోనే ఉంటాను. చాలా మంది అనుకుంటారు ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా, మహేశ్వరంలోకి ఇల్లు కట్టవచ్చు కదా. అంటే ఇంటితో ఉన్న అనుబంధం అలాంటిది. నాకు ఎంత రాత్రి అయినా నేను ఇక్కడ చేరుకోవాలి, ఆ అనుబంధం అట్లాంటిది. ఇంటితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక ఇంకెక్కడ కూడా ఇల్లు కట్టడానికి ఇష్టపడింది. సూపర్. మీ ఎథిక్స్, మీ మోరల్స్ సరే, హ్యాట్సప్ అండి. థ్యాంక్ యూ. సో రాజకీయాలు ఇలా ఉండటం చాలా కష్టం అండి. మరొక్కసారి నన్ను నా శృతులలోకి తీసుకెళ్లారు, మధుర శృతులు అనుకుంటాను. అది రాజశేఖర రెడ్డి అన్న గురించి కానివ్వండి, ఇంద్రారెడ్డి గారి గురించి కానివ్వండి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా భాగ్యం అని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి అలా వెళ్ళి చెప్పడం అనేది ఈ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ.